హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 123. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, విప్రమోత్తముడు కౌరవుల వద్దకు వచ్చి కుశల ప్రశ్నలు అడిగి వారికి యుద్ధం మానమని వివరిస్తాడు. కానీ కౌరవులు కోపగిస్తారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో పాండవుల వద్దకు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి ఆ తర్వాత యుద్ధం మానేలా చేయమని చెప్తాడు. సంజయుడు పాండవుల వద్దకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధృతరాష్ట్రుడు పంపిన సంజయుడు ఉపప్లావ్యం చేరుకున్నాడు. ముందు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ అర్జునుడితో కూడి ఉన్న శ్రీకృష్ణుని కలుసుకొని భక్తితో నమస్కరించాడు. వారితో సంభాషించాడు. మర్నాడు ధర్మరాజు ఉన్న నిండు పేరుగల కులమునకు చేరాడు. ధర్మజునకు నమస్కరించి అతనితో ఇలా అన్నాడు: ధర్మజ, నా అదృష్టవశాస్తు నిన్ను చూడగలిగాను. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి చాలా సంతోషించాడు. మీ అందరి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు అని అన్నాడు. దానికి ధర్మరాజు, మా పెదనాన్న ధృతరాష్ట్రుడు కరుణ వలననే మేము ఇలా మాదిరి సుఖంగా ఉన్నాము. ఆయన మా క్షేమములు కనుగొని రమ్మని మిమ్మల్ని పంపడం మాకు ఆనందంగా ఉంది. మా పెదనాన్నగారు క్షేమంగా ఉన్నారా? వారి పుత్రులు సుఖంగా ఉన్నారా? మనవళ్ళు బాగున్నారా? వారి రాజ్యంలో జనం సుఖంగా ఉన్నారా? భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు క్షేమంగా ఉన్నారా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? కురు సామ్రాజ్యంలో బ్రాహ్మణులు ఆదరిస్తున్నారా? మేము ఆ రోజుల్లో ఇచ్చిన దానములు వర్ధిల్లుతున్నాయా? మా గురించి, మా పరాక్రమాల గురించి వారు ఎప్పుడైనా తలుచుకుంటున్నారా? దుర్యోధనుడి ఇంటిలో కార్యానికి, ఖడ్గానికి కర్ణుని అరవ్యత్యము సాగుతూ ఉందా? సంజయ, మనము మధ్యస్థులము. అర్జునుడి గాంధీవానికి ఎదిరించి నిలబడేవారు ఉన్నారా చెప్పు అని పరోక్షంగా యుద్ధమే వస్తే కౌరవులు గెలవలేరు అని చెప్పకనే చెప్పాడు ధర్మరాజు. ఆ మాటలు అర్థం చేసుకున్నాడు సంజయుడు. దానికి దీటుగా తన వాదన వినిపించాడు. ధర్మజ, సుయోధను చుట్టూ అవినీతిపరులు, నీతిమంతులు, సత్వసంపన్నులు, దురంకారులు, వివిధమైన ప్రవృత్తులు కలవారు ఉన్నారు కదా. ఎవరి దోవ వారిది. ఒకరి మాట అంటే ఒకరి వినరు కాబట్టి వారిని అనవలసిన పని లేదు. కాబట్టి నేను చెప్పేది విను. ధర్మజ, నీవు మంచి మనసుతో సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేశావు. చాలా మంచిది. ధృతరాష్ట్ర మహారాజు వృద్ధుడు, మనసు ఒక విధంగా ఉండటం లేదు. కాబట్టి కొడుకుల మాటలను కాదనలేకపోతున్నాడు. కానీ మరలా మనసులో బాధపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలను నువ్వు పెద్ద మనసు చేసుకొని సహిస్తే బాగుంటుంది. నీవు అజాత శత్రువు అని లోకానికి తెలుసు కదా. ప్రపంచంలో ఉన్న అజ్ఞాంధకారాన్ని ప్రాలదోలడానికి బ్రాహ్మణులను సృష్టించాడు బ్రహ్మ. అలాంటి వారికి ఇచ్చిన దానములు ఎవరైనా అపహరిస్తారా? ధర్మజ, హస్తినాపుర ప్రజలు తమను శత్రువులు ఎదుర్కొన్నప్పుడు, అయ్యో ఈ సమయంలో మా భీముడు, అర్జునుడు, కవలలు నకుల సహదేవులు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు కదా. పాండవులు శాంత స్వభావులు, పగవారికి కూడా హాని చెయ్యరు అని కూడా అనుకుంటారు. ధర్మజ, నీవు, శ్రీకృష్ణుడు, నీ తమ్ముళ్ళు పెద్దలు ఉండగా నేను నీ నిండు సభలో నాకు తోచినది చెప్తాను అని సావధానంగా ఆలకింపు అని అన్నాడు. దానికి ధర్మజుడు, సంజయ, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నీవు చెప్పవలసింది చెప్పు అని సమాధానం చెప్పాడు. సంజయుడు శ్రీకృష్ణుణ్ణి, భీముణ్ణి, అర్జునుడిని, నకుల సహదేవులను, ద్రుపదరాజును, విరాటుణ్ణి చూసి ఇలా పలికాడు: మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతచిత్తుడై ఇరుపక్షాలకు సంధి కూర్చమని నన్ను ఇక్కడికి పంపాడు. కాబట్టి మనం ఈ సమయంలో తెలివిగా ప్రవర్తించవలసి ఉంది. మీరందరూ సర్వధర్మ తెలిసినవారు, శాంత స్వరూపులు. మీరు ఎప్పుడు చులకనైన పనులు చేయరు. మడిబట్టకు మసి అంటినట్టు మీ సత్కలుసులకు సుయోధని వలన కల్మషము అంటినది. దానిని నీవు తుడిచివేయాలి. యుద్ధము అంటే అఖిల జనక్షయము కలుగుతుంది. పైగా జయాపజయాలు కడకు సుఖాన్ని ఇవ్వవు. ఇలాంటి యుద్ధానికి మీలాంటి ఉత్తములు ఒడిగడతారా? యుద్ధం అంటే అందులో బాలురు, వృద్ధులు, సకులు, బాండవులు, బంధువులు నశిస్తారు. అందరినీ పోగొట్టుకుని ఎవరు మాత్రం ఏం సుఖపడతారు? మీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట. భీమార్జునులు యుద్ధంలో బగబగమండే మంటల లాంటివారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు మేరు పర్వతాల్లాంటి చుట్టాలు నీకు. ఇంకా నీ పరాక్రమం గురించి చెప్పేదేముంది?
మిమ్మల్ని ఆ దేవతలైనా జయించగలరా? ఇంకా ఆ పక్కన ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు సుయోధనుడి కోసం తమ ప్రాణాలు అర్పిస్తారు. ఇంకా సుయోధనుని తమ్ముళ్ళు, కుమారులు అజేయులు, సోమదత్తుడు, బాహ్లికుడు ఆ శివునికి కూడా లొంగరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఎవరికి మేలు? నాకు చూడగా మంచిది కాదు అనిపిస్తుంది. కాబట్టి కృష్ణ, నీకు నమస్కరిస్తాను. అర్జున, నీకు చేతులెత్తి మొక్కుతాను. మిగిలిన పాండవ బంధుమిత్రులకు సమనీయంగా మనవి చేస్తున్నాను. అసూయలు మానండి, క్రోధమును వీడండి, శాంతించండి. ఈ ధర్మరాజును శరణు కోరుతున్నాను అంటూ ధర్మజుడిని చూసి, దేవా, శాంతించుట మంచిది. దీనికి భీష్మద్రోణులు సంతసిస్తారు. పైగా ఇది సర్వలోకమునకు సమ్మతము అని పలికి కూర్చున్నాడు సంజయుడు. సంజయ, నా మాటల్లో నీకు మైత్రి తప్ప యుద్ధం అనే మాట వినబడిందా? నాకు మాత్రం యుద్ధం అంటే ఇష్టమా? యుద్ధం చేయకుండా కార్యం సానుకూలమైతే అంతకన్నా కావలసిందేముంది? భీమార్జునులు ఎల్లప్పుడూ జనహితమైన పనులు చేస్తారు, కానీ దుష్కర్మలు చెయ్యరు. సాధారణంగా జనులు దురాశకు పోయి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. యుద్ధం దుఃఖాన్ని కాక సుఖాన్ని ఇస్తుందా? సంజయ, మా పెదనాన్న ధృతరాష్ట్రుడు నీతి మార్గాన్ని విడిచిపెట్టి వక్ర మార్గాన్ని నడుస్తూ మమ్మల్ని మాత్రం చక్కని మార్గంలో నడవమని నీతులు చెబుతున్నాడా? ఎదుటివారు కూడా తాము నడిచే మార్గంలో నడవమని చెప్పాలి, కానీ నాకు మొత్తం కుడుమి ఇవ్వండి, మీరు మాత్రం ముక్క తీసుకోండి అని చెప్పడం బాగుంటుందా? ఇప్పుడు మాకు సంపద లేదు, శక్తి లేదు. మమ్మల్ని పిలిచి ఆదరించడానికి ధృతరాష్ట్రుడు ఏమైనా వెర్రివాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు. ఆనాడే పెద్దలు చెప్పిన మాటలు వినలేదు, ఈనాడు వింటాడా? ధృతరాష్ట్రుడికి తన కొడుకు అత్యంత పరాక్రమవంతుడని నమ్మకం. అతడు విషం తాగమన్నా తాగుతాడు, కానీ మంచి మాటలు వింటాడా? జూతపు సిరికి ఆశపడకూడదని ఆనాడు విదురుడు చెప్పిన మాటలు వినే ఉంటే వ్యవహారం ఇంత దారికి వచ్చేది కాదు కదా. ధృతరాష్ట్రుడు తమ కుమారులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు చెప్పిన మాటలు వింటాడు, కానీ మంచి మాటలు వినడు. ఇది ధృతరాష్ట్రుని మనస్తత్వం. ఇది తెలిసి నువ్వు ఇలా మాట్లాడడం నీ అవివేకమా లేక లౌకికమా? సుయోధనుడు కర్ణుడు భుజబలం వలన ఆ రాజ్యం నిష్కటంక చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతను శ్రీకృష్ణుడు అర్జునుడికి భయపడ్డాడు. భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాసము చుట్టుకున్న వారికి యుద్ధం తప్ప మరొకటి తెలియదు. వారిని గాంధీవి, కపిధ్వజ కాంతులు గుడ్డివారిగా చేయడం తథ్యం. సంజయ, ముందు మమ్మల్ని మా పరాక్రమాలను పొగిడావు, తర్వాత వారితో గెలవలేమని యుద్ధం వద్దంటున్నావు. నీ పక్షపాత బుద్ధి విడిచిపెట్టు. నేను యుద్ధంలో కౌరవులను గెలుస్తాము లేదో అది అట్టుండి, నీవు గుణవంతుడు, మా కోపం పోయేటట్టు మాట్లాడావు. మేము కూడా సహనం వహిస్తాము. మాకు ఎన్ని అవమానాలు చేసినా అన్నీ సహించాము అన్న సంగతి నీకు తెలుసు కదా. ఇంకను అలాగే సహిస్తాము. మేము ఎవరికి కీడి చేయము. మా మీద అనుమానం వద్దు. నిజంగా ధృతరాష్ట్రునికి మంచి బుద్ధి పుడితే మాతో బంధుత్వం కాంక్షిస్తే జనులందరూ చెప్పగా మమ్మల్ని పిలిపించి గౌరవించి తన కొడుకులతో మాకు రాజ్యభాగం ఇవ్వమని చెప్పి మాకు ఇంద్రప్రస్థము కానీ వేరే పట్టణము కానీ ఇచ్చి పంపుట ఉచితము కదా అని అన్నాడు ధర్మరాజు. సంజయుడు లేచి, ధర్మజ, ఎన్ని తప్పులనైనా సహించి ఓర్పు వహిస్తావని తెలిసి నీకు ఇన్ని మాటలు చెప్పాను. ఇంకా కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. నువ్వు నమ్ముకున్న సత్యము, అహింస నీకు సర్వసంపదలు. కౌరవులు తమ దుశ్చర్యలతో నీకు రాజ్యభాగం ఇవ్వకపోయినా నీకు మాత్రం ఆ నెత్తుటి కూటి కన్నా భిక్షమైన మేలు కదా. నీవు రాజసూయాగం చేసి కూడా పుణ్యాత్ముడు అయ్యావు. అలాంటి నీ చరిత్ర హింసతో కలంకితం కాకూడదు కదా. నీతో మహాద్యోతం ఆడి నీ రాజ్యం హరించి మిమ్మల్ని అడవులకు పంపిన వారిని నీ ఓర్పుతో లోకమంతా నిందించేటట్టు చేశావు. అడవుల్లో ఎన్నో కష్టాలు పడ్డావు. అలాంటి వాడివి ఈరోజు ఈ నీచమైన యుద్ధానికి పాల్పడి బంధుమిత్రులను చంపుకోవడం న్యాయమా? ఆలాహలం దిగమింగిన ఆ మహాశివుని తర్వాత ఆలాహలం వంటి కోపాన్ని దిగమింగుకున్న నువ్వు చెప్పుకోవచ్చు. కాబట్టి కోపం విడిచిపెట్టు, నీ కీర్తి సార్థకం చేసుకొని అన్నాడు సంజయుడు. సంజయుడు చెప్పినదంతా సావధానంగా విన్న ధర్మజుడు సంజయుని చూచి ఇలా అన్నాడు. సంజయ, నీవు పలికినదంతా నిజమే, కానీ కొన్ని కర్మలు పైకి ధర్మములుగా కనిపించినా అవి లోతుగా చూస్తే అవి అధర్మములే. కొన్ని పనులు మొదట అధర్మములుగా కనిపించినా కొంతకాలం తర్వాత ధర్మంగా రూపొందుతాయి. కాబట్టి నన్ను తిట్టి తలుచుకునుంటే నేను చేసినది అధర్మం అని నిరూపించి తర్వాత నన్ను తిట్టు.
నువ్వు చెప్పినట్టు కోపము నివారించవలసినదే కాదన్నును. అహింస ఉత్తమ ధర్మము, కానీ వంశనాశకులను, లోకకంటకులను, పాపాత్ములను నిర్మూలించట ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. యుద్ధము రాజధర్మము. అవునో కాదో నువ్వే చెప్పాలి. ఇది కర్తవ్యము, ఇది కర్తవ్యం కాదు అని చెప్పడానికి మాకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. మనకు ఈ ఉపత్కర ఎందుకు? శ్రీకృష్ణుడు ధర్మము అధర్మము తెలిసినాడు. కార్యము అకార్యము నిరూపణ చేయదగినవాడు. ఇది ఉచితము, ఇది అనుచితము అని చెప్పదగిన దిట్ట. అతని మాట మీదనే కదా భోజ, అందక, వృష్ట, సంజయ, కైకేయరాజులు నడుచుకున్నారు. ముఖ్యంగా మాకు అతని బుద్ధిబలము, అతని మాట శిరోధాన్యము అన్నాడు ధర్మజుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.